థ్యాంక్ యూ. అనకాపల్లి నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మావతి ప్రారంభించారు. మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న స్పీకర్ రాష్ట్ర వ్యాప్తంగా 750 తృప్తి క్యాంటీన్ల ద్వారా 3000 మంది డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. మేప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందుబాటు ధరల్లో లభిస్తుందని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో అందరికీ ఉపాధి ఉండాలన్నది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తండ్రికి లేని బాధ్యత తల్లికి ఉంటుంది. మన ఇంట్లో చూస్తూ ఉంటాం, అమ్మాయి ఒక బండి మీద 150,000 మినిమం 1,50,000 1,00,000 రూపాయలు సంపాదిస్తుందంటే వచ్చినప్పుడే అందరూ కష్టపడితేనే ఏదైనా బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశం అదే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళు కూడా కూర్చొని హ్యాపీగా చిన్నీలాగా ఉండాలని చెప్పి ఎంత ప్లాన్ చేయించారు. మున్సిపాలిటీ కూడా ఇవ్వాలని ట్రై చేసాం ముందు. ఇది కానీ బ్రహ్మాండ సక్సెస్ అయ్యి ఆ కుటుంబానికి బాగుపడింది అనుకోండి. ఇంకా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు ఈయన ముందుకు వచ్చి ఫైనాన్స్ చేశారు. తమ్ముడు చాలా సంతోషం. ఇంకా ఇటువంటి 4 పెట్టి ప్రాంతాల్లో మనలాడికి ఒకటైనా రావాలి. మనలాడికి ఒకటి వస్తే ఆ భగవంతు దయ వల్ల, మా గురువు గారు ఎన్టీ రామారావు దయ వల్ల మీ అందరికీ మేలు జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ